లాస్ట్ వీడియో డిస్కస్ చేసుకున్నట్టు పిక్సార్ట్ గురించి ట్యూటోరియల్ పెడుతున్నాను కాబట్టి ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2లో వచ్చేసి ఏంటంటే ఫొటోస్ ఎడిట్ చేసుకున్న తర్వాత మనకి కింద చాలా రకమైన ఆప్షన్స్ ఉంటాయి, చూడొచ్చు. ఆ ఆప్షన్స్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది ఈ వీడియో చూద్దాం. ఫస్ట్ టూల్స్ అనమాట. గోల్డ్ అనేది పక్కకు పెట్టింది ప్రీమియం మెంబర్స్ వరకు మాత్రమే, మనకి నార్మల్ యూజర్ కాబట్టి. సెకండ్ ఆప్షన్ చూద్దాం, టూల్స్ అనమాట. టూల్స్లో చాలా రకమైన ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి క్రాప్ అనమాట. క్రాప్ ఏంటంటే మీ గ్యాలరీలో యూజ్ చేసుకునే విధంగానే ఉంటుంది. జస్ట్ మీరు ఫొటోస్ క్రాప్ చేసుకుంటాకి ఆ విధంగా అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకునే పోస్ట్ సైజు ఆరు స్టోరీ ఆ టైప్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రొటేట్ అనమాట, ఫోటోని రొటేట్ చేసుకుంటాకి. ఇవి మ్యాక్సిమం ఈ టూల్లో ఉండేవన్నీ మీ గ్యాలరీలో ఉండే టూల్స్ అనమాట. ఈ యొక్క క్రాప్ టూల్ వచ్చేసి ఇది ఏం లేదంటే పెర్స్పెక్టివ్ మోడ్ అని ఉంటుంది. పెర్స్పెక్టివ్ మోడ్ అంటే ఫోటోని మీరు సైడ్కి తిప్పుకోవచ్చు అనమాట. ఆర్ లెఫ్ట్ రైట్ టాప్ టు బాటమ్ అనేది వాల్ టైప్లో రొటేట్ చేసుకోవచ్చు. పెర్స్పెక్టివ్ మోడ్ అనేది మీ నచ్చితే డిస్కట్ చేసేయండి, నచ్చకపోతే డిస్కట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రాప్ అనమాట. క్రాప్ ఏంటంటే షేప్ క్రాప్ అనమాట. ఈ ఆప్షన్ ఏంటంటే మీరు పిఎన్జీ కట్ చేసుకుంటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది సపరేట్గా టూల్ కింద ఇచ్చాడు, చూపిస్తాను చూడండి. దాన్ని ప్రెస్ చేయగానే సపరేట్ టూల్ అని చూపిస్తుంది. బాడీ కొట్టగా టూల్ కానీ లొకేషన్ చూడండి, అది సపరేట్ టూల్ అనమాట. ఏంటంటే మీ పిఎన్జీస్ కట్ చేసుకుంటాక కానీ ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకుని కట్ చేసుకుంటాక మాత్రమే షేప్ క్రాప్ అనేది ఉపయోగపడుతుంది. సెలెక్ట్ చేసుకుని అక్కడ చూపిస్తుంది చూడండి, చాలా రకమైన ఆప్షన్స్. సపోజ్ మీరు సెట్ అయిన సర్కిల్లో మీకు కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది సర్కిల్. మీకు నచ్చలేదు అనుకుంటే మీరు ఇంకా పెన్సిల్ కింద బ్రష్ మార్క్తో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోగానే సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎక్కడెక్కడ ఏరియాలో కావాలంటే దాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ కింద ఇంకా సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు సపరేట్ క్లాత్ కానీ స్కై కానీ పర్సన్ కానీ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్సన్ మీద క్లిక్ చేస్తే మీకు పర్సన్ అంతా సెలెక్ట్ అవుతుంది. అదే ఫేస్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఫేస్ మాత్రం సెలెక్ట్ అవుతుంది అనమాట. అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ అనేది. దాని తర్వాత అక్కడ ఐ బొమ్మను చూసారా, దాన్ని క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిందని చూపిస్తుంది. ఎక్కడెక్కడ సెలెక్ట్ అయిందని చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టూల్ వచ్చేసి ఈ టూల్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టూల్ ఏంటంటే డిస్ప్రెషన్ టూల్ అనమాట. డిస్ప్రెషన్ టూల్ ఏంటంటే మీకు స్క్రీన్ చూస్తున్నారు కదా, ఈ విధంగా డిస్ప్రెషన్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడ ఆ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ మాత్రమే సెలెక్ట్ చేసి అక్కడ యారో మార్క్ ఇవ్వగానే అది అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. డిస్ప్రెషన్ అనేది ఏంటంటే ఇది ఎఫెక్ట్ కింద అనమాట. ఒక ఎఫెక్ట్, ఇదో రకమైన ఎఫెక్ట్. దీనికి మీరు ఎక్కడేస్తే అది అలా రొటేట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇది ఈ డైరెక్షన్ ఇచ్చాను అనుకోండి, ఈ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. ఇటువైపు వేస్తే ఇటువైపు రొటేట్ అవుతుంది. ఫేడ్ అనేది మీ ఇష్టం, అది ఫేడ్ అవ్వాలా లేకపోతే ఎలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలనేది మీ ఇష్టం అనమాట. ఈ విధంగా డిస్ప్రెషన్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఇవి వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట. ఎఫెక్ట్స్ ఇచ్చుకోకపోయినా ఒకటే, మీ ఇష్టం అది. దాని తర్వాత నెక్స్ట్ టూల్ వచ్చేసి ఈ టూల్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏంటంటే క్లోన్ అనమాట. ఈ క్లోన్ అనేది ఏంటంటే ఒక ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటోని బ్యాక్ సైడ్ తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఇప్పుడు నేను ఈ ఫోటో మీద సెలెక్ట్ చేశాను, ఆ ఫోటో మీద సెలెక్ట్ చేసిన తర్వాత పెన్సిల్ బ్రష్తో అలా బ్యాక్ సైడ్ రబ్ చేస్తే ఈ ఫోటో అనేది ఎక్కడ వస్తుంది అనమాట. ఇది క్లోన్ అనమాట. అంటే క్లోన్స్ అంటారు కదా, ఒకటి పోలింగ్ అని ఇంకోటి ఉంటుంది, దాన్ని క్లోన్ అంటారు కదా, అలా ఈ బ్రష్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఏ రీప్లేస్ అనమాట. ఏ రీప్లేస్ అనేది ఇప్పుడు సపోజ్ ఏదైనా మీరు హెయిర్ సెలెక్ట్ చేస్తాను చూడండి, సెలెక్ట్ చేసిన నేను హెయిర్ని మార్చాలనుకుంటున్నా. సో నేను హెయిర్ని అంతా సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. హెయిర్ అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, రీప్లేస్ చేస్తున్నాను చూడండి. రీప్లేస్ కొట్టగానే అక్కడ అడుగుతుంది టెక్స్ట్ ఇవ్వమంటే, ప్రాంప్ట్ ఇవ్వాలి. మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తాను చూడండి. నేనైతే హెయిర్ అని ఇచ్చాను, అది జనరేట్ కొట్టంగానే జనరేట్ అవుతుంది చూడండి. అది జనరేట్ అయిన తర్వాత రిజల్ట్ అనేది ఈ విధంగా ఇస్తుంది. మీకు కొన్నిసార్లు దగ్గరగా రావచ్చు, లేకపోతే కొంచెం యాక్యురేట్గా ఉండొచ్చు, యాక్యురేట్ ఉండకపోవచ్చు, అది మీ ఇష్టం. అది మీరు ఇచ్చే టెక్స్ట్ బట్టి ఉంటుంది. అది ఏ కూడా పిక్సార్ట్లో ఏ అనేది అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను అంత యూజ్ చేయను. దాని తర్వాత వచ్చి స్ట్రిచ్ అనమాట. స్ట్రిచెస్ ఏంటంటే సర్కిల్ టైపు ఒక రౌండ్ కింద బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అనే కదా, ఫోటో మీద కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, మీరు ఎలాగ సర్కిల్ తిప్పే కొద్దీ అది సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. అది ఈ స్ట్రిచ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట.
రీస్టోర్ చేస్తే ఫోటో అంతా యాస్టీస్గా ఎలా ఉండదు అలా వస్తుంది అనమాట రీస్టోర్ ఆప్షన్ అనేది. సో ఈ విధంగా యూస్ చేయొచ్చు స్ట్రెచ్ అనే ఆప్షన్ని. దాని తర్వాత మీరు ఇంకా మాన్యువల్గా చేయొచ్చు, లేకపోతే కింద పర్సన్ సింబల్ నొక్కగానే ఆ బాడీలో అంతా సెలెక్ట్ అయింది. దాని తర్వాత మీరు ఎక్కడెక్కడ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. మాన్యువల్గా చేసేదానికన్నా బాడీ సెలెక్ట్ చేసుకుని మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా మీకు ఎఫెక్ట్ అనేది ఈజీగా కనబడుతుంది. మీరు మాన్యువల్గా చేసుకునే రకమైతే కొంచెం బాడీ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది నా సజెషన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పర్సన్ సెలెక్ట్ చేసి రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్లో ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోండి. సో దట్ మీకు ఫోటో అనేది చాలా పర్ఫెక్ట్గా కట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. చూడొచ్చు ఈ విధంగా ఫోటో అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఉంచండి, లేకపోతే బయటకి ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ టూల్ ఏంటంటే మోషన్ అనమాట. మోషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేప్ కింద కట్ చేయడం చూడండి, ఆటోలో పెట్టిన తర్వాత చుట్టూరు ఎఫెక్ట్స్ కింద వస్తుంది అనమాట. ఒక కట్ చేసిన పిఎన్జీ ఫార్మాట్లో కట్ అయ్యి అది బ్యాక్గ్రౌండ్ చుట్టూరు 360 ఫార్మాట్లో వస్తుంది అనమాట. అలా కాకుండా లీనియర్లో పెట్టుకుంటే అది ఒక సైడ్ అంతా వస్తుంది అనమాట. చూడండి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న విధంగా అలాగ ఒక సైడ్ అంతా కనపడుతుంది అనమాట. దీని ఒక యూజ్ అనమాట. మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయరు, ఏదో అప్పుడప్పుడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కర్వ్స్ అనమాట. కర్వ్స్ ఏంటంటే మీకు లైట్ రూమ్లో యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కర్వ్స్ గురించి తెలిసి ఉంటుంది. ఫోటో యొక్క లైటింగ్ అడ్జస్ట్ చేసుకుంటానికి, కలర్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసుకుంటానికి కర్వ్స్ అనేది యూజ్ చేస్తారు. అది ఇక్కడ అంత బాగోదు, అంతగా చెప్పదలుచుకోలేదు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లు అనమాట. అడ్జస్ట్మెంట్లు ఏంటంటే అక్కడ మీరు క్లారిటీ పెంచుకుంటాకి, కాంట్రాస్ట్ పెంచుకుంటాకి, సాచురేషను ఇలా పెంచుకుంటాకి మీరు ఫోటో తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాచురేషన్ అనేది, హైలైట్స్ కూడా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. మీకు అంతా సెలెక్ట్ అయిందని నీకు అంతా నచ్చితే పైన టిక్ బాక్స్ ఇచ్చేసుకోవచ్చు. ఏదైనా మీరు ఇంకా ఈ ఎఫెక్ట్స్ అనేది వీటిలో యూజ్ చేయడం కంటే లైట్ రూమ్లో యూజ్ చేస్తే ఇంకా బెటర్ నా ఒపీనియన్. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏంటంటే ఎన్హాన్స్ అనమాట. ఎన్హాన్స్ ఏంటంటే మీకు ఫోటో మీరు మ్యాక్సిమం ఇది యూజ్ చేసి ఉంటారు. ఏంటంటే టింట్ ఎఫెక్ట్ అనమాట. టింట్ ఎఫెక్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండే కాదు, మీకు టింట్ ఎఫెక్ట్ అని ఒక స్క్వేర్ టైప్లో వచ్చి చుట్టూరు బ్లర్ అయి కనబడుతుంది అనమాట. దాన్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నా అక్కడ మాత్రం క్లారిటీగా వచ్చి రిమైనింగ్ అంతా బ్లర్ కింద చూపిస్తారు, టింట్ ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్ మోడ్ అనమాట. పర్స్పెక్టివ్ మోడ్ కూడా ఇందులో క్రాప్లో చూపించాం కదా 3 ఆప్షన్స్లో, అందులో పర్స్పెక్టివ్ మోడ్ అనేది ఒకటి. రీసైజ్ అనేది ఫోటో బట్టి ఉంటుంది, అది ఆప్షన్ అనవసరం చెప్పక్కర్లా. దాని తర్వాత వచ్చేసి ఏ రీప్లేస్ అనమాట. ఏ రీప్లేస్ ఏంటంటే మీ ఫోటోని వచ్చేసి క్లారిటీగా చూపిస్తుంది. అంటే మీరు రెమినీ యూజ్ చేస్తే బాగా తెలుస్తుంది. రెమినీ యూజర్ అందరికి తెలుసు ఫోటో ఎలా యూజ్ చేస్తారు. కానీ దీంట్లో అనేది డీటెయిల్స్ అనేవి అంత బాగా ఉండవు. కాకపోతే ఇన్హెన్స్ చేసిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ క్లారిటీ కనబడుతుంది. కానీ రెమినీ అంత అయితే యూజ్ చేసేది ఉండదు పిక్సార్ట్. సో రెమినీ యూజ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఇది టూల్స్ ఒక ఉపయోగం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఎఫెక్ట్స్ గురించి అయితే చెప్తాను.